చరిత్ర సృష్టించిన ఆర్సీబీ. ఇప్పటిదాకా ఆర్సీబీ ఫ్రాంచైజ్ ఒక్క టైటిల్ను కూడా గెలవలేదు. అయినా ఆర్సీబీ ఫ్యాన్స్ ఏనాడు వారికి సపోర్ట్ చేయడంలో జంకలేదు. ఈ సాల కప్ నమ్దే అని ప్రతి ఏటా నినాదాలు చేస్తూనే ఉన్నారు. అయితే వీటన్నిటికీ తెరదించుతూ ఆర్సీబీ ఉమెన్స్ టీం నిన్న ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన ఫైనల్లో విజయ దుందుబి మోగించింది. తమ ఫ్రాంచైజ్కు మొదటి ట్రోఫీను అందజేసి తమ ట్రోఫీ క్యాబినెట్ ఖాతాను తెరిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు 18.3 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలిపోయారు. షఫాలి వర్మ 44 పరుగులు, మెగ్లానింగ్ 23 పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో సోఫీ 3 వికెట్లు, శ్రేయాంక పాటిల్ 4 వికెట్లు పడగొట్టారు. ఇక 114 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఆర్సీబీ జట్టు మొదటి నుండి తొందరపడకుండా ఆడుతూ ఇంకా 3 బంతులు మిగిలి ఉండగా కేవలం 2 వికెట్లు కోల్పోయి 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఢిల్లీ క్యాపిటల్స్పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించి తమ నిరీక్షణకు తెరదించి 12th మ్యాన్ ఆర్మీకు ఊరట కలిగించింది. ఇక ఈ సాల కప్ నమ్దే కాదు, ఈ సాల కప్ నమ్దు అని ఆర్సీబీ ఫ్యాన్స్ గర్వంగా కాలర్ ఎగరేసి మరీ తమ విజయోత్సాహాన్ని తెలియజేస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్స్ చక్కని ఆరంభాన్ని ఇచ్చినప్పటికీ సోఫీ మొలినెక్స్ వేసిన 8వ ఓవర్లో 3 వికెట్లు తీసి టాప్ ఆర్డర్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ పతనానికి కారణమయ్యి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించినందుకు ఆమెకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. టోర్నమెంట్లో అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చేసిన భారత యువ క్రికెటర్ శ్రేయాంక పాటిల్ను ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు వరించింది. తన ఆల్రౌండ్ ప్రతిభతో ఈ టోర్నమెంట్లో ఎన్నో అద్భుతమైన ప్రదర్శనలు కనబర్చిన దీప్తి శర్మకు MVP ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు దక్కింది. ట్రోఫీని దక్కించుకోవడంతో పాటు ఆర్సీబీ ఆరెంజ్ క్యాప్ మరియు పర్పుల్ క్యాప్ను కూడా సొంతం చేసుకోవడం విశేషం. ఎల్ఎస్ పెర్రీకు ఆరెంజ్ క్యాప్, శ్రేయాంక పాటిల్కు పర్పుల్ క్యాప్ దక్కాయి.